నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. 100 ఏళ్ల తర్వాత ఏపీలో ఆధునిక సాంకేతికతతో సర్వే, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన్న ప్రసాదరావు వెల్లడి. గవర్నర్ను అవమానిస్తున్న బీజేపీ నేతలు, మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఒకే తాటిపైకి రావాలి, మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు. క్యాన్సర్పై అందరూ అవగాహన కలిగి ఉండాలి, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పిలుపు. 100 ఏళ్ల తర్వాత ఏపీలో ఆధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన్న ప్రసాదరావు తెలిపారు. విశాఖలో ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని అన్నారు. అసైన్డ్ భూములు, వ్యవసాయేతర పనులకు వినియోగంపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భూములను వినియోగంలోకి తేవడం ద్వారా జీడీపీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం కష్టసాధ్యమైంది, గిట్టుబాటు కావడం లేదు. చిన్న కమ్మతాలు అసలే గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి ఇచ్చినటువంటి భూమి, వ్యవసాయమే ఉపాధి అనుకునే రోజుల నుంచి వ్యవసాయేతర రంగాలకు అవసరమైతే ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలి అనేటువంటి సజెషన్స్ జిల్లా కలెక్టర్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఆ అభిప్రాయాలన్నింటినీ జోడించిన తర్వాత ముఖ్యమంత్రి గారు నా అధ్యక్షతన ఒక కమిటీని నియమించి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఆ అధ్యయనం త్వరలోనే నివేదికను ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇంతవరకు మ్యుటేషన్ అనేది ఒక కష్టమైన ప్రక్రియకు ఉండేది రాష్ట్రంలో. రిజిస్ట్రేషన్ ఒక చోట జరిగితే అది మళ్ళీ రెవెన్యూ రికార్డ్స్లో మ్యుటేట్ కావడానికి చాలా కాలం పట్టేది. కానీ ఆటోమ్యుటేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మరుక్షణాల మీద అది మ్యుటేట్ అయిపోతుంది. దానికి గాను మళ్ళీ వ్యక్తులు ఇతర కార్యాలయాల చుట్టూ పోనవసరం లేదు, ఆ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దీనికి గాను అవసరమైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ని అప్డేట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకే అందులో సర్వే, ఒకసారి ఒకరి ఆస్తిని రిజిస్ట్రేషన్ ఇక ముందు చాలా డీటెయిల్డ్గా. గవర్నర్తో అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడించారన్న బీజేపీ నేతలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్లబజార్ వద్ద పెద్దగట్టు లింగమంతుల స్వామి మకర తోరణానికి ఎంపీ లింగయ్య యాదవ్తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించడం అంటే అవమానించినట్లేనని అన్నారు. రాజ్యాంగ సంస్థలను, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. గవర్నర్ గారితో బీజేపీలు మాట్లాడించాను అనుకోవాలా? మేము ఏమనుకోవాలి? గవర్నర్ని అవమానించడం తప్ప ఇంకోటి కాదు బీజేపీ వాళ్ళు చేసే పని. రాజ్యాంగ సంస్థల్ని అవమానించడం, ఆ పదవుల్లో ఉన్న వాళ్ళని అవమానించడం, ఆ పదవుల యొక్క ఆ డిగ్నిటీని తగ్గించడం, వాటి యొక్క గౌరవం తగ్గించడం తప్ప ఇంకొకటి కాదు. బీజేపీకి రాజకీయాలు ఓట్లే తప్ప సంస్థల పట్ల గౌరవం లేదు, వ్యక్తుల పట్ల గౌరవం లేదు, ప్రజల పట్ల అసలే గౌరవం లేదనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. మరి ఆ విషయానికి వారు అన్న మాటలు ఏదైతున్నాయో దానికి గవర్నర్ గారే సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను.
రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి వేపగుంటలో సుమారు 2 కోట్లతో నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కీలక పదవుల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు కొనసాగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు, అదీప్ రాజు, కాపు సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం పెట్టినటువంటి రాజకీయ పార్టీని ఎవరి కోసం నడపడం అనేటువంటి సమంజసం కాదనేటువంటిది నా అభిప్రాయం. సో దీని గురించి ఒకసారి ఆలోచన చేయమని చెప్పుకుంటాం. సరే, నేను మాట్లాడితే కొంతమందికి నచ్చదు, లేదా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది అమ్మ ఇలాగెందుకు మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒక రాజ్యాధికారం కోసమో లేకపోతే ఇంకొకటో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు 2011లో రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు ఆ రాజకీయ పార్టీని స్థాపించినటువంటి దానికి గల కారణం రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశయాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలి, పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పోరాటం చేసి అధికారంలోకి వచ్చేదానికన్నా ముందు 8 ఏళ్ల పోరాటం చేశారు. 2011లో పార్టీ పెడితే 2012లో బై ఎలక్షన్లు అయితే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకునేటువంటి అర్హత, పెట్టుకునేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది. పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడపాలి, ఆ పార్టీని అధికారంలో తీసుకురావాలనేటువంటి తపనతో ఒక రాజకీయ పార్టీని పెట్టాలి తప్ప మనం పెట్టినటువంటి రాజకీయ పార్టీని ఎవరి కోసం నడపడం అనేటువంటి సమంజసం కాదనేటువంటిది నా అభిప్రాయం. సో దీని గురించి ఒకసారి ఆలోచన చేయమని చెప్పుకుంటాం. సరే, నేను మాట్లాడితే కొంతమందికి నచ్చదు, లేదా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది అమ్మ ఇలాగెందుకు మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఒక రాజ్యాధికారం కోసమో లేకపోతే ఇంకొకటో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు 2011లో రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు ఆ రాజకీయ పార్టీని స్థాపించినటువంటి దానికి గల కారణం రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆశయాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలి, పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పోరాటం చేసి అధికారంలోకి వచ్చేదానికన్నా ముందు 8 ఏళ్ల పోరాటం చేశారు. 2011లో పార్టీ పెడితే 2012లో బై ఎలక్షన్లు అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజానీకం అంతా కూడా ఎన్నో ఏళ్లగా ఉన్నటువంటి కళకి ఈరోజు సాకారం చేసినటువంటి సందర్భంలో స్థానికంగా కృషి చేసినటువంటి శాసనసభ్యులు, దీనికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మిగిలినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మళ్ళీ కొత్తగా ప్రభుత్వం గురించి కానీ లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి గురించి కానీ ఎప్పటికప్పుడు గడప గడపకి ప్రభుత్వంలో వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు గుర్తు చేసేటువంటి కార్యక్రమం, తద్వారా అందరికీ కూడా చేస్తున్నటువంటి మంచిని సంక్షేమాన్ని కూడా చెప్పేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాలు కేవలం ఏదో విమర్శించాలనో లేదా ఈ ప్రభుత్వాన్ని నిందించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, ఎంతమంది వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా, ఎవరెవరితో కలుపుకొని వచ్చినా, ఏదొచ్చినా సరే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మేము సింగిల్గానే వస్తాం, ఎంతమంది కలిసి వచ్చినా పర్వాలేదు, ఎంతమంది ఎదురొచ్చినా పర్వాలేదు, ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా పర్వాలేదు, ఏదో కులాల పరంగా లేదా సామాజిక వర్గం పరంగా ఏదో విడదీయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ పప్పులు ఉడకు అనేటువంటిది వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. క్యాన్సర్పై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన వాక్ మ్యారథాన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీసుకునే ఆహారము కలుషితం కావడం వలన క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతామంటే మనందరికీ తెలిసిందే, పొగాకు వల్ల 25% మంది క్యాన్సర్ డెత్స్ అవుతూ ఉన్నాయి. ఆల్కహాల్ వల్ల చాలా క్యాన్సర్స్ వస్తాయి. అధిక బరువు ఉండటం వల్ల, మనం మించిన బరువు ఉండటం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెపటైటిస్ బి అని. వ్యాక్సినేషన్ తీసుకుంటే ఆ క్యాన్సర్స్ నుండి కూడా మనం బాగు చేసుకోవచ్చు. సో బరువు తక్కువగా ఉండటం, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, పొగాకు అలాగే ఆల్కహాల్ నుండి దూరంగా ఉండటం, వ్యాక్సిన్స్ ఇప్పించుకోవటం, వీటితో 40% క్యాన్సర్స్ నుండి మనందరం దూరంగా ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి, వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ వాక్ కండక్ట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే ఈరోజు మన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్గా విడుదల రజని గారు, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కూడా రావటం, ఊర్లో ఉన్న పెద్ద నాయకులందరూ రావటం వల్ల ఎక్కువ మంది కూడా ఈరోజు ఇక్కడ చేరి ఈ అవగాహన కార్యక్రమం చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను డాక్టర్ మురళీకృష్ణ. మోదీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్పై ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బడ్జెట్పై ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని, అందుకే ఆర్థిక క్రమశిక్షణను అమలు చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి, మౌలిక అవసరాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వస్తున్నామని తెలిపారు. దేశంలో మత్స్య సంపద పెంచుతున్నామని అన్నారు. ఏపీ నుంచి 40% మత్స్య సంపద వస్తుందని గుర్తు చేశారు. సేంద్రియ వ్యవసాయంపై ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచంలో 5వ ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందని అన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉందని అన్నారు. 50,000 రూపాయలతో ఉద్యోగం వస్తుంది. దాన్ని ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం కోసం ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో సాఫ్ట్ స్కిల్ వంటి ఇండస్ట్రీస్ కోసం కొత్త వయసులు, కోర్సులు కవర్ చేస్తూ రాబోయే 3,000 లక్షలాది మంది యువత నైపుణ్యం కోసం ప్రారంభించబడుతుంది. అంతర్జాతీయ అవకాశాల కోసం యువత నైపుణ్యం చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అది మన రాష్ట్రంలో కూడా ఒక సెంటర్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఏదైతే టూరిజం, ఈ టూరిజం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు సరైనటువంటి కాన్సెప్ట్ ఉండడం లేదు. నేను నిన్న అరకు వెళ్ళాను, అలానే ఆ బొర్రా కేవ్స్కి వెళ్ళాను. అంతకంటే అద్భుతమైనటువంటి బొర్రా కేవ్ ఎవరో కర్నూలులో ఉందని చెప్పారు. దాని మీద ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఫోకస్ లేదు. దీన్ని ఆధారం చేసుకుని కేంద్ర ప్రభుత్వం మొత్తం మీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో టూరిజం డెవలప్మెంటే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి 30 అసెంబ్లీలో నేషనల్ హైవేస్ పెడుతున్నాయి. ఇప్పుడు 30 అసెంబ్లీల్లో నేషనల్ హైవేస్ పెడుతున్నాయి. ఉన్న అన్ని అసెంబ్లీలో కూడా 14-15 ద్వారా ఈ నిధులు కేటాయింపులో భాగం ద్వారా గ్రామాల్లో అనేక రకాల మౌలిక సదుపాయాలను కలుగజేసేటువంటి కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తుంది. అలానే టూరిజం అభివృద్ధికి దేకో అపనా దేశ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ 50 ప్రోగ్రాం తీసుకున్నారు. సుమారు 9 ఏళ్లలో తలసరి ఆదాయం 2 ఇంతలు 1.97 లక్షకి చేరుకుంది. గత 9 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిణామం 10వ స్థానం నుంచి 5వ స్థానానికి పెరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.7 కోట్ల గృహ మరుగుదొడ్లు నిర్మించారు. ఉజ్వల్లో గ్యాస్ 9.6 కోట్లు ఎల్పిజి ఇచ్చారు. 102 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ వేశారు. 47.8 కోట్లు పిఎం జన్ధన్ బ్యాంక్ ఖాతాలు తెరవడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష బీమా మరియు పిఎం జీవన జ్యోతి యోజన కింద 44.6 కోట్ల మందికి బీమా రక్షణ. నంద్యాల జిల్లా ఆలగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అవినీతి అక్రమాలను నంద్యాల గాంధీ చౌక వద్ద ఆధారాలతో సహా బయట పెడతానని ఆమె సవాల్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆమె నంద్యాల వెళ్లకుండా ఆలగడ్డలోనే గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని ఆమె ప్రైవేటు కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. న్యాయవాది వృత్తి ఎంతో పవిత్రమైనదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, చీకోటి మన్వేంద్రనాథ్ రాయి, నైనాల జయసూర్య, సత్తి సుబ్బారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం స్థానిక వైఎస్ కాలేజీ పీజీ సెమినార్ హాల్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో వారు మాట్లాడారు. న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదులు న్యాయాన్ని కాపాడేందుకు
చట్టాలపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ఈ సెమినార్లో నర్సాపురం, పాలకొల్లు బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మిత్రులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శరణు విద్యా ప్రదాయక శరణు శరణు వినాయక శరణు నాయక శరణు పార్వతి తనయమూర్తి శరణ వాహన శరణు పార్వతి తనయమూర్తి శరణే నిటల నేత్ರದ ದೇವಸುತನೆ ನಾಗಭೂಷಣ ಪ್ರಿಯಾನೆ ಕಟಕ ಸಾಂಗದ ಕೋಮಲಾಂಗನ ಕರ್ಣ ಕುಂಡಲ ಧಾರಣೆ. బార్ కౌన్సిల్ మెంబర్ కె చిదంబరం గారికి, బివి కృష్ణారెడ్డి గారికి, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రామిరెడ్డి గారికి ఈ సమావేశానికి విచ్చేసిన న్యాయవాదులకి, సీనియర్ అడ్వకేట్స్ కి, మహిళా న్యాయవాదులకి, స్టాఫ్ కి, అందరికీ కూడా, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా 2 నిమిషాలు టైం లేదు కాబట్టి 2 నిమిషాలు ఇవాళ శేషయ్య గారు కానీ మా అనర్హులకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించారంటూ బాధితులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి బాధితులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ పరిధిలో 1100 డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం నిర్మించింది. తుది జాబితాను అధికారులు ప్రకటించడంతో గంపెడు ఆశతో ఉన్న పేదలకు నిరాశ మిగిలింది. అనర్హులకు కేటాయించారంటూ బాధితులు లబోదిబోమంటూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాధితులకు అండగా నిలిచి అర్హులకు న్యాయం చేయాలంటూ ధర్నాలో పాల్గొన్నారు. బాగలేవు అని జాగంతా తీసుకొని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాని ఈయన 9 ఏళ్ల కింద వాగ్దానం చేసింది. ఇవాళకి ఒక్కటి కట్టాలి, కానీ ఇవాళ 1100 మందిని డ్రాఫ్ట్ లిస్ట్ అని చేసింది. అందులో డ్రాఫ్ట్ లిస్ట్ లో మేము ఇప్పుడే చూస్తే ఒక 200 మంది దాకా ఇల్లున్నోళ్ళకే వచ్చినాయి. అంటే దాని అర్థమైంది, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరు కుమ్ముకై ఎవరైతే టీఆర్ఎస్ గురించి కష్టపడ్డారో ఆ నాయకులకు వాళ్ళు చెప్పిన కార్యకర్తలకే ఇల్లు వచ్చి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు సర్టిఫికేట్ చూడండి, ఇందారెడ్డి ఇచ్చినవి ఉన్నాయి, నర్సారెడ్డి ఇచ్చినవి ఉన్నాయి, వాళ్ళకు ఎవ్వరికి కూడా ఇల్లు రాలేదు. ఈ విధంగా మేము ఇప్పుడు కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే కేసీఆర్ కోరేది ఏంటంటే, అయ్యగారు మా దగ్గరికి ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి వచ్చిపోతావు, వచ్చి ప్రజల కష్టాలు వినవు. ఇక్కడ ఎంతమంది డబుల్ బెడ్రూమ్లకు
అవస్థపడుతున్నారు. వాళ్ళందరూ ఇల్లు లేక గుడిసెలు వేసుకొని కిరాయి ఇళ్ళ నుండి అందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ గజ్వేల్కు ఎమ్మెల్యే నుండి 2 సార్లు గెలిపించిన పాపానిక నువ్వు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇక్కడ గజ్వేల్ వాళ్లకు ఇప్పటికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మరి ఇచ్చినావు, ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసినావు. అందరికీ ఇల్లు ఉన్న వాళ్ళకే ఒక 200 మంది 1100 మందిలలో ఆ 200 మంది ఇచ్చారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఇవ్వదటలేము. ఆ 1100 మందితో పాటు ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులలో ఇంకా 100 మంది ఉర్రా, ఇంకా 500 మంది ఉర్రా, 5000 మంది ఉర్రా, అందరికి కలిపి ఒకటేసారి లిస్ట్ ఇచ్చి నువ్వు ఈ గజ్వేల్ పట్టణ ప్రజల ఆశలు నెరవేర్చాలని మేము కోరుతున్నాం. మీరు ఇంత ఆశ నెరవేర్చాలి. రుణం తీసుకో, నీకు ఏం చేయకుండా చింత మడకకు ఇంటికి 10 లక్షలు ఇచ్చిర్రు, తాగుర్రా తిరుర్రా అని. మరి మాకు గజ్వేల్ వాళ్ళకు ఆ 10 లక్షలకు అర్హులం మేము, మా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదా? బీదోళ్ళకి నాకేమవుతు. ఎంతమంది బీదోళ్ళు డబుల్ బెడ్రూమ్లకు బాధపడుతుర్రో వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యేగా బడ్జెట్ లేదు, నీకు ముఖ్యమంత్రి బడ్జెట్ అంతా గజ్వేల్కే తేవచ్చు. నువ్వే అన్నావు, నేను అడుగుతాను. గజ్వేల్ రోడ్ మోడల్ మొత్తం దేశాలు రాష్ట్రాలు అన్నీ చూస్తే ఇదా చూసాడు. నీ గురించి రోడ్ మీకు రావాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది. అందుకోసం ఇప్పుడన్నా చేతి ఎత్తి నమస్కరిస్తున్నా కేసీఆర్. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ని నేను మళ్ళీ నీకు రోడ్డు మీద కనిపించా. ఈ విధంగా మరి ఒకసారి మా విలేకరుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. కేసీఆర్ మా ఎమ్మెల్యే గారే దీనికి సమాధానం చెప్పాలి. ఎవరో ఎల్లేయ పుల్లేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వాళ్ళతో కాదు చేయదు. అందుకోసం మీరందరూ కూడా పోయి మీ ఎమ్మెల్యేని అడుగుదాం, మన ఎమ్మెల్యేని అడిగి ఈ ప్రాంత కష్టాలు నెరవేర్చమని కోరుతున్నాం. ఆంధ్ర అధికారులు బంట్రోతులను మించిపోతున్నారని, కోర్టులు చివాట్లు పెడుతున్న సిగ్గు విడిచి జగన్కి ఊడిగం చేస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. సాక్షాత్తు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక మర్డర్ కేసులో సిబిఐ విచారిస్తున్న వ్యక్తి కోసము సిబిఐ విచారణ ఆఫీస్ ముందు వెయిట్ చేసి అతనిని పికప్ చేసుకున్నారని, ప్రజలు ఉమ్మేస్తున్నారని అన్నారు. సిబిఐ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రచార వాహనాలను ఏ రాజ్యాంగము ఏ చట్టం ప్రకారం పోలీసులు సీజ్ చేశారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టే ఈరోజు మీ మొహాలు చూడాలంటే సిగ్గేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఆలోచించాలి. ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సాక్షాత్తు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ముందేమో గుండెపోటు అన్నాడు. ఆ రోజు నిజంగా ఆ సునీతారెడ్డి కానీ ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి కానీ అప్రమత్తం కాకుండా ఉన్నట్టయితే వివేకానంద రెడ్డి హత్యని సమాధి చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మొత్తం కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేసి రక్తాన్ని అంతా కూడా తుడిచేసి బాత్రూంలో ఉన్నటువంటి రక్తాన్ని, బెడ్రూమ్లో ఉన్నటువంటి రక్తాన్ని చెరిపేసి కుట్లేసి ఇంత వ్యవహారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఇది మొత్తం కూడా పాత్రధారి అవినాష్ రెడ్డి, సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఒక క్రిమినల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాడులు చేపిస్తాడు, అధికారులను చూడండి తొత్తులుగా వాడుకుంటాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం మీద యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తామంటే ఆయన పాదయాత్ర జరగకుండా అడ్డం పడాలని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కేసులు పెడతా ఉన్నారు. అక్కడ సిఐ ఒక కేసు పెడతాడు, ఎస్ఐ ఒక కేసు పెడతాడు. నిన్న బంగారుపాలెంలో చిత్తూరు జిల్లాలో లోకేష్ గారు పాదయాత్ర ఆపేసి అక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక ఈ ముఖ్యమంత్రి ఒక సైకోలాగా మాట్లాడుతూ ఉన్నాడు, సైకోలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ హత్య కేసుల్ని ఏ రకంగా జరుగుతున్నటువంటి విషయాన్ని డైవర్ట్ చేయాలి, ఈ పాదయాత్రని ఆపుతం ద్వారా డైవర్ట్ చేయాలనే లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఈ ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందరినీ కోరుతా ఉన్నా, ఇలాంటి అధికారుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని, ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ అధికారుల్ని దయచేసి ఈ రాష్ట్రంలో మీరు ఏ ప్రమాణం చేసి మీరు అధికారంలో ఆ రోజున మీరు బాధ్యతలు తీసుకున్నారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి అధికారులను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా ఈ అధికారులను తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి భారతీ రెడ్డి గారికి
నవీన్ అనే వ్యక్తి ఫోన్ నుంచి మాట్లాడించిన విషయాన్ని నవీన్ అనే వ్యక్తి భారతిరెడ్డికి పర్సనల్గా ఆవిడ వ్యవహారాన్ని చూసే వ్యక్తి. అట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా నిన్న సిబిఐ పిలిపించి ఫోన్ కాల్ డేటా మొత్తం కూడా చూపించి ఎవరెవరు ఎన్నిసార్లు వివేకానంద హత్య జరిగిన రోజు రాత్రులు ఎన్నిసార్లు చూపించారనేది, ఎన్నిసార్లు మాట్లాడారనేది సిబిఐ మొత్తం కూడా తీసుకున్నటువంటి విషయాలు అందరూ తెలిసింది. ఇవాళ అతి ముఖ్యమైన వ్యక్తులు కూడా పిలుస్తారు, సిబిఐ కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైందని కూడా వచ్చింది. మరి ఇటువంటి వ్యక్తుల్ని నవీన్, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కడపలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కారులో ఎక్కించుకుని తిరుపతి తీసుకెళ్ళాడంటే ఇది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినటువంటి హత్య అని చెప్పి నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ అంటేనే ఒక గవర్నింగ్ బాడీకి హెడ్ ఆయన, ఈ రాష్ట్రానికే ప్రథమ సేవకుడు. అటువంటి ఈ రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి ఒక వ్యక్తి ఒక క్రిమినల్కి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కారులో ఎక్కించుకుని తిరుపతి తీసుకెళ్ళాడంటే అసలు ఏమో జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షన్ లాగా, అధికారులు ఒక తొత్తుల్లాగా ఇవాళ సర్వనాశనం చేస్తా ఉన్నాడు అన్ని రకాలుగా. ఇవాళ చూసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 ఏళ్ల తర్వాత ఏపీలో ఆధునిక సాంకేతికతతో సర్వే, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన్న ప్రసాదరావు వెల్లడి. గవర్నర్ను అవమానిస్తున్న బీజేపీ నేతలు, మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఒకే తాటిపైకి రావాలి, మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు. క్యాన్సర్పై అందరూ అవగాహన కలిగి ఉండాలి, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.